చూసుకుంటే ఇప్పుడు 5 రాష్ట్రాల ఫలితాల్లో ప్రజల తీర్పు వెలువడుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అయితే హవా కొనసాగిస్తోంది. ఇక డీఎంకే అన్నా డీఎంకేను దాటి ఆధిక్యంలో కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్లో భారీ ఆధిక్యంతో 168 స్థానాల్లో బీజేపీ అయితే కూడా మరి దూసుకెళ్తోంది. అయితే కేరళలో యూడీఎఫ్ కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలోనూ ప్రభావం చూపించలేకపోతోంది. ఇక మొత్తంగా చూసుకుంటే తమిళనాడులో మొత్తం 234 స్థానాలుండగా టీవీకే 106 చోట్ల ఆధిక్యంలో ఉంది. డీఎంకే 48, అన్నా డీఎంకే 77 స్థానాల్లో ముందంజలో ఉంది. పశ్చిమ బెంగాల్లో 293 స్థానాలకు గాను బీజేపీ 178 చోట్ల ఆధిక్యంలో ఉంది. టీఎంసీ 113 చోట్ల ముందంజలో కొనసాగుతోంది. కాంగ్రెస్ కేవలం ఇక కొన్ని స్థానాలకు మాత్రమే పరిమితమైంది. కేరళంలో 140 స్థానాలుండగా యూడీఎఫ్ 95 చోట్ల ముందంజలో ఉంది. ఎల్డీఎఫ్ 44 స్థానాల్లో, ఎన్డీఏ 1 స్థానంలో ఆధిక్యంలో ఉంది. అస్సోంలో చూసుకుంటే 126 స్థానాలుండగా బీజేపీ 98 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ 25 చోట్ల ముందంజలో ఉంది. పుదుచ్చేరిలో 30 స్థానాలకు గాను ఎన్ఆర్ కాంగ్రెస్ ప్లస్ 20 చోట్ల ఆధిక్యంలో కూడా కొనసాగుతోంది. అదేవిధంగా పుదుచ్చేరిలో మరి రాజకీయ సమీకరణలు అయితే మారుతున్నాయి. అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఎటువంటి ఫలితాలు వెలువడబోతున్నాయి అనేది మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. విశాల్. భవానీ, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో రౌండ్కి ఫలితాలు మారుతూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా మొత్తం 30 సీట్లలో ప్రస్తుతం లెక్కింపు అనేది కొనసాగుతుంది. 6 కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఇక ఉదయం 7 గంటలకి మొట్టమొదటిగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు జరిగింది. ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి ఏఐఎన్ఆర్సీ అదేవిధంగా బీజేపీ ఈ కూటమికే ఎక్కువగా అక్కడ ఎక్కువ సీట్లను గెలుచుకోగలిగింది. ఇక పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి కాంగ్రెస్కి కానీ అదేవిధంగా కాంగ్రెస్ కూటమిలో భాగంగా ఉన్న డిఎంకే ఈ కూటమి కాంగ్రెస్ కూటమికి కొంత తక్కువగా సీట్ల లీడ్లో ఉంది. ఇక దాని తర్వాత అసలైన ఓట్ల లెక్కింపు అనేది పుదుచ్చేరిలో ప్రారంభమైంది. మొదటి రౌండ్, రెండో రౌండ్, మూడో రౌండ్, ప్రస్తుతం 4వ రౌండు లెక్కింపు అనేది కూడా పూర్తయింది. కొద్దిసేపటి క్రితమే ఈ వచ్చిన ఎన్నికల ఫలితాలను ఒకసారి పరిశీలిస్తే ఏఐఎన్ఆర్సీ అదేవిధంగా బీజేపీ, ఏఐడిఎంకే ఈ మూడింటిని కలుపుకొని, అంటే బీజేపీ కూటమిలో ఈ 3 ఉంటే ఈ మూడింటిని కలుపుకొని 11 స్థానాల్లో ప్రస్తుతం పుదుచ్చేరిలో బీజేపీ కూటమి లీడ్లో ఉంది. ఇక కాంగ్రెస్ కూటమికి సంబంధించి కాంగ్రెస్ ప్లస్ డిఎంకే ఇంకా ఈ రెండు పార్టీలకు సంబంధించి కూటమి చూస్తే మొత్తం 3 స్థానాల్లో కాంగ్రెస్ కూటమి లీడ్లో ఉంది. ఇక ఇండిపెండెంట్ అభ్యర్థులు ఈసారి పుదుచ్చేరిలో వారి సత్తా చాటుతున్నారు. మొత్తం ఫలితాలలో 2వ స్థానంలో స్వతంత్ర అభ్యర్థులు కొనసాగుతున్నారు. మొత్తం 3 చోట్ల స్వతంత్ర అభ్యర్థులు ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అంటే కాంగ్రెస్ ప్రస్తుతం అంటే ఈ 4 రౌండ్ల ముగిసేసరికి అయితే ఒక్క స్థానానికే కాంగ్రెస్ పరిమితమైంది. డిఎంకే 2 స్థానాలకి పరిమితమైంది. అంటే వీళ్ళిద్దరిని దాటి, అంటే కాంగ్రెస్ అదేవిధంగా డిఎంకేను దాటి స్వతంత్ర అభ్యర్థులు ప్రస్తుతం 2వ స్థానంలో స్వతంత్ర అభ్యర్థులు కొనసాగుతున్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ అంటే ఎగ్జిట్ ఫలితాల మేరకైతే ఎగ్జిట్ సర్వేల ప్రకారం ఇక్కడ బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు తేల్చాయి. అయితే ఆ సర్వే ప్రకారం అంటే ఎగ్జాక్ట్ పోల్స్ మనకి ఈ పుదుచ్చేరిలో అవుతున్నాయని కూడా తెలుస్తుంది. ఇక పుదుచ్చేరిలో మరో కీలక ముఖ్యమైన అంశం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. తెలుగు మూలాలున్న 2 తెలుగు అభ్యర్థులు పుదుచ్చేరిలోని యానాం నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. వీరిద్దరి మధ్య ప్రస్తుతం పోటీ కొనసాగుతుంది. యానాం అనేది ఆంధ్రప్రదేశ్కి బార్డర్గా ఉంటుంది. ఈ యానాంలో ఇప్పుడు ఈ తెలుగు అభ్యర్థులైన మల్లాడి కృష్ణారావు అదేవిధంగా గుల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఈ ఇద్దరి మధ్య పోటీ కొనసాగుతుంది. మొదటి 2 రౌండ్లో బీజేపీ కూటమికి సంబంధించిన మల్లాడి కృష్ణారావు కొంత ఆధిక్యంలో లీడ్లో ఉన్నారు. ఆ తర్వాత మూడో రౌండ్ ముగిసేసరికి మళ్ళీ ఫలితాలు కొంత తారుమారైపోయి యానాంలో ప్రస్తుతం గుల్లపల్లి శ్రీనివాస్ అశోక్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. ఈ శ్రీనివాసే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా అక్కడ ఉన్నారు. అంటే గత 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొద్ది ఓట్ల తేడాతోటి స్వతంత్ర అభ్యర్థిగా అప్పుడు పోటీ చేశాడు. 450 పైగా ఓట్లతోటి 2021లో ఈ శ్రీనివాస్
గెలిచారు. ప్రస్తుతం మరోసారి వీళ్ళిద్దరి మధ్యన అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మూలాలు ఉన్న ఈ ఇద్దరి అభ్యర్థుల మధ్యన మరోసారి పోటీ అనేది కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఓట్లు తక్కువగా ఉంటాయి, అదేవిధంగా రౌండ్లు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రస్తుతం దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగితే ముందుగా కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ఫలితాలే తొందరగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ 30 నియోజకవర్గాలు మాత్రమే ఉంటాయి. అదేవిధంగా 9,50,000 పైగా ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి. ఒక 6 కౌంటింగ్ సెంటర్లలో ఒక 6 నుంచి 7 రౌండ్లలో పూర్తిగా ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం 4వ రౌండ్ అనేది కొనసాగుతుంది. మరి కాసేపట్లో అంటే ఒక గంట సేపట్లోనే ఈ పుదుచ్చేరి రాష్ట్రాన్ని ఎవరు పరిపాలించబోతున్నారు, ఎవరి కైవసం అవ్వబోతుంది అనేది కూడా క్లారిటీ రానుంది. భవానీ. రైట్, ఓకే, థ్యాంక్ యూ విశాల్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.